నమస్కారం. ఈరోజు సినిమా ముచ్చట్లు. మొదట మన టాలీవుడ్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కాస్టింగ్ గురించి పెద్ద చర్చే నడుస్తోంది కదా. అవును, దీపికా పదుకోనే అన్నారు మొదట. కానీ చివరికి తృప్తి డిమ్రీని తీసుకున్నారట. ఈ మార్పు ఎలా ఉంటుందో చూడాలి. కరెక్ట్. కొన్నిసార్లు ఇలాంటి మార్పులు సినిమా మీద హైప్ పెంచుతాయి. మరోవైపు నితిన్ తమ్ముడు సినిమా వచ్చింది, కానీ పెద్దగా ఆడలేదంటున్నారు. అవును, ఆ విషయం విన్నాను. కలెక్షన్స్ చాలా తక్కువట, సుమారు 4 కోట్లు మాత్రమేనట. అవును, కొంచెం నిరాశపరిచింది. బడ్జెట్ ఎంతైనా ఈ కలెక్షన్ అయితే తక్కువే. సరే, అది అలా ఉంటే జూలైలో మాత్రం శర్వా 36 ఘాటీ సినిమాలు రాబోతున్నాయి. వీటిపై కొంచెం బజ్ అయితే ఉంది. వాటి కోసం ఎదురు చూడాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, లాఫ్టర్ సేన్ అని ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్, అతను బిరంగనా అనే వెబ్ సిరీస్తో టాలీవుడ్లోకి వస్తున్నాడు. చూడండి, ఇక్కడే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ సినిమాలు, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ల ఎంట్రీ. అవును, మార్కెట్ మారుతోంది. సరే, ఇక బాలీవుడ్ వైపు వెళ్దాం. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ అదరకొట్టిందంటున్నారు. నిజమే, 90 కోట్ల బడ్జెట్తో తీస్తే ప్రపంచవ్యాప్తంగా 220 కోట్లు. అమీర్ ఖాన్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అవును, స్టార్ పవర్ అంటే ఇదేనేమో. కంటెంట్ స్టార్ వాల్యూ కలిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. అయితే జూలైలో బాలీవుడ్లో పెద్ద సినిమాల సందడి ఉంది. మాలేక్, సన్ ఆఫ్ సర్దార్ 2, ఇంకా పరం సుందరి. ఇన్ని సినిమాలు ఒకేసారి. బాక్సాఫీస్ దగ్గర పోటీ మామూలుగా ఉండదప్పుడు. అలాగే రణ్వీర్ సింగ్ ధురంధర్లో సారా అర్జున్ హీరోయిన్గా వస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ కదా తాను. అవును, ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి వస్తే స్క్రీన్లు దొరకటం, ఆడియన్స్ దేనికి వెళ్తారు అనేది పెద్ద విషయం. మరి కోలీవుడ్ సంగతేంటి? యాక్షన్ సినిమా కిల్ హిందీలో బాగా ఆడింది కదా. అవును, దాని తమిళ్ రీమేక్లో ధ్రువ్ విక్రమ్ నటిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అది ధ్రువ్కి మంచి చాయిస్ అవ్వచ్చు. యాక్షన్ సినిమాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తమిళంలో ఈ మధ్య థ్రిల్లర్లు, రీమేక్లపై ఫోకస్ ఎక్కువైనట్టుంది. అవును, ఆ ట్రెండ్ కనిపిస్తుంది. సరే, ఇక హాలీవుడ్కి వెళ్తే టెక్నాలజీ, ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్లలో ఏఐ వాడకం పెరుగుతోందట. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే కొన్ని పనులను సాఫ్ట్వేరే చేసేస్తుంది. కానీ డిస్నీ, యూనివర్సల్ లాంటి పెద్ద స్టూడియోలు కాపీరైట్ సమస్యల వల్ల కోర్టుకు వెళుతున్నాయి కదా. అవును, లీగల్ చిక్కులున్నాయి. అయినా కూడా స్టార్టప్లు ఏఐ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా ఖర్చులు తగ్గచ్చు, క్రియేటివిటీ పెరగచ్చు. కానీ చెప్పినట్టు లీగల్, ఎథికల్ సమస్యలున్నాయి. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర జురాసిక్ వరల్డ్ రీబర్త్ దుమ్ము లేపింది. అవునా? ఎంతొచ్చింది? మొదటి వారాంతంలోనే ప్రపంచవ్యాప్తంగా 318 మిలియన్లు, అంటే సుమారు 2600 కోట్లు. అబ్బో! యూనివర్సల్కు ఈ సంవత్సరంలో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ అట. జురాసిక్ వరల్డ్ విజయం చూస్తే ఫ్రాంచైజీ పవర్ ఇంకా గట్టిగా ఉందని అర్థమవుతోంది. గ్లోబల్ అపీల్ అది. ఇక సెలబ్రిటీల విషయానికొస్తే ఆండ్రూ గార్ఫీల్డ్, మానికా బార్బరో, వాళ్ల రిలేషన్షిప్ న్యూస్ హాట్ టాపిక్ అయింది. సరే, మొత్తానికి ఈరోజు మనం కొన్ని సినిమాల సక్సెస్ చూశాం. అమీర్ ఖాన్, జురాసిక్ వరల్డ్ లాంటివి. అవును, అలాగే కొన్ని నిరాశలు కూడా, తమ్ముడు లాంటివి. కాస్టింగ్ విశేషాలు మాట్లాడుకున్నాం. స్పిరిట్, ధ్రువ్ విక్రమ్, ఇంకా కొత్త టెక్నాలజీ, ఏఐ, కొత్త టాలెంట్, ఇన్ఫ్లుయెన్సర్ల రాక, ఇలా చాలా కవర్ చేశాం. అవును, ఒకవైపు అమీర్ ఖాన్ లాంటి ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ వాళ్ల సత్తా చూపిస్తూనే ఉన్నారు. మరోవైపు ఏఐ, డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల వంటి కొత్త శక్తులు కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నాయి. నిజమే. ఈ రెండింటి ప్రభావం, అంటే ట్రెడిషనల్ స్టార్ పవర్, కొత్త టెక్నాలజీ, ఇవి కలిసి భవిష్యత్తులో సినిమాలు తీసే విధానాన్ని, కథలు చెప్పే పద్ధతిని ఎలా మారుస్తాయో ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, అది ఆలోచించాల్సిన విషయమే. లేదా ఇందాక అనుకున్నట్టు జూలైలోలాగా ఇన్ని సినిమాలు ఒకేసారి మార్కెట్లోకి వస్తే ఆడియన్స్ దేన్ని ఎంచుకుంటారు? మార్కెట్ ఎలా స్పందిస్తుంది? ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నే.